లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితక్క కంటే ముందుగల చాలా మంది అరెస్ట్ అయినరు. గప్పటిదాకా మంచిగానే ఉన్నది కానీ ఇక కవితక్క అరెస్ట్ అయిన కాడికేంచి అసలు భయం పట్టుకున్నదట ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్కు. భయపడ్డట్టే అనుకున్నట్టే అరెస్ట్ చేసి జైలుకు పట్టుకుపోయినరు ఈడీ వాళ్ళు. అయితే ఈ లిక్కర్ కేసులో బేలచ్చుడు చాలా కట్టవేనని చాలా మంది అన్నారు. కవితక్క ఎంత ప్రయత్నించినా బేలత్తలేదు. ఇటు కేజ్రీవాల్ సారోల పాటోళ్ళు కూడా ఎంత ప్రయత్నించినా బేల్ అయితే రానే లేదు. అగో గందుకే కేజ్రీవాల్ సారు ఇప్పుడు పెద్ద ప్లానింగ్ చేసిండట. మరిగా ప్లానింగ్ ఏందో తెలిస్తేనైతే పరేషాన్ అయి 10 చెరువుల నీళ్లు తాగినంత పని అవుతుంది మీకు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలున్న కేజ్రీవాల్ సారు బెయిల్ రానీకి అందరికంటే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నాడట. పెద్ద పెద్ద లాయర్లతోటి మాట్లాడో లేకపోతే తెలిసిన పెద్ద పెద్ద లీడర్లతోటి పైరవీలు చేసుడో కాదు, కిలోల కిలోలు స్వీట్లు, కిలోల కిలోల మామిడి పండ్లు, డజన్లకు డజన్ల అరటి పండ్లు తినుకుంటా అగో గిదేంది అని పరిశాన్ అవుతున్నారులే. మరి సారుది మామూలు మైండా? ముఖ్యమంత్రి మైండు. ఇంటికెంచి భోజనం తెప్పించుకొని తింటున్నాడట. పొద్దుగాల ఆలు పూరికెంచి మొదలు పెడితే తియ్యగు అన్ని మస్తుగా తింటున్నాడట. దీంతోటి పెయ్యిల షుగర్ పెరుగుతుందని సారుకు తెలుసు కదా. అసలుకే సారు డయాబెటీస్ పేషెంట్ అయ్యే. ఇక ఇవన్నీ తింటే పెయ్యిల షుగర్ లెవెల్స్ పెరిగి పానం జర్రంత దెబ్బ తింటది. గా కారణం చూపెడితే బేలు జల్ది నత్తది అని గిట్లా తింటున్నాడని అంటున్నారు ఈడీ ఆఫీసర్లు, లాయర్లు. జైళ్ల దినానికి 2 మల్కల షుగర్ లెవెల్స్ ని చెకింగ్ చేస్తున్నారట డాక్టర్లు. ఏప్రిల్ 1వ తారీఖు నాడు జైలుకు పోయినప్పుడు తోటి చూసుకుంటే గిప్పుడు సారు పెయ్యి లోపట షుగర్ పెరిగిందట. అయితే గివన్నీ ఈడిఓలు పుట్టించిన ఉత్త మాటలే. ఇంటి భోజనం ఆపనీకి గిసుంటి కుట్రలు చేస్తున్నారు, బేల్ రాకుండా జయ్యనీకే లేనిపోని అన్ని చెప్తున్నారు అని గరమైతున్నారు ఆ పాటోళ్ళు. అయితే కేజ్రీవాల్ సారు ఏం తింటున్నాడు, ఎంత తింటున్నాడు అనే దాని మీద ఓ రిపోర్ట్ ఇయ్యాలే అని తీహార్ జైల్ ఆఫీసర్లకు చెప్పింది కోర్టు. ఇక మరి కేజ్రీవాల్ సార్ గనక గట్లనే బెయిల్ కోసం గసుంటి తిండిని తిన్నడని ఎరుకైతే కోర్టు ఏమంటదో చూడాలి గాని గీ ప్లాన్ అయితే అద్దిరిపోయింది కదా.